శ్రీకాకుళం జిల్లా టీడీపీ పార్లమెంటరీ జిల్లా నూతన అధ్యక్షులుగా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలను భారీ మెజారిటీతో గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఓటమి ఖాయమంటున్న వెంకటరమణమూర్తితో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారిగా 2024 ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించిన కలమట వెంకటరామకి టికెట్ ఇవ్వకపోవడంతో నిన్న చంద్రబాబు నాయుడు పాతపట్నం ఇచ్చేసిన తర్వాత జిల్లా అధ్యక్ష పదవిని ఆయన కట్టబెట్టే పరిస్థితి. అయితే మనతో పాటు కలమట వెంకటరామన్ గారు 2024 ఎన్నికల్లో ఏ విధంగా జిల్లాని ముందుకు తీసుకుపోతారో అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అధ్యక్ష పదవిని మీకు ఇచ్చారు, ఈ 8 కాన్స్టిట్యున్సీలో మీరు ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకుపోయే పరిస్థితి? 8 నియోజకవర్గాలు అంటే 7 నియోజకవర్గాలు ఒక పార్లమెంటు, 8 మందిని కూడా ఒక యూనిట్గా చేసుకొని రేపు ఎన్నికల్లో గెలవడానికి ఇప్పటికిప్పుడు తక్షణ చర్యలే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపటి నుంచి మరి నియోజకవర్గాల పర్యటన కూడా బయలుదేరుతున్నాం. బయలుదేరిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గంలో అక్కడ పరిస్థితులన్నీ అవగాహన చేసుకున్న తర్వాత ఏ విధంగా దీన్ని నెట్వర్క్ని ముందు తీసుకెళ్ళాలని తప్పకుండా తీసుకెళ్తాం. మాకు అనుభవం ఉంది, 60 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది, పూర్తి అనుభవం ఉంది. కార్యకర్తలు నాయకులతో ఎలా మనం మెసురుకోవాలో నాకు తెలుసు. కాబట్టి తప్పకుండా విజయం దిశగా శ్రీకాకుళం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గం కూడా తీసుకెళ్ళగలనని పూర్తి నమ్మకం నాకు ఉంది. మీరు ఎమ్మెల్యే టికెట్ని ఆశించారు, కానీ అధ్యక్ష పదవిని మీకు కట్టబెట్టారు చంద్రబాబు. దీన్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? అవన్నీ చరిత్ర అయిపోయింది, అదంతా చరిత్ర కదా మిగిలిపోద్ది. ఎందుకంటే ఏ రోజు ఆ రోజు, ఈరోజు కొత్తగా బాధ్యతలు చేపట్టాను. నిన్నటి వరకు అయిపోయిన దానికోసం ఇప్పుడు మీరు మాట్లాడినా దానికి సుఖం లేదు. పాతపట్నం నియోజకవర్గంలో దాదాపుగా ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు జిల్లాలో 7 నియోజకవర్గాలు కూడా ఎన్ని టీడీపీ కైవసం చేసుకోబోతుంది? 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు, 8 కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇది మొత్తంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా 8 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుందని కలమట వెంకటరామన్ చెప్తున్నారు. అయితే జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు నూతనంగా బాధ్యతలు అప్పగించారు కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా నా భుజస్కంధాల మీద మోసి ప్రతి నియోజకవర్గాన్ని కూడా గెలిపించుకున్న బాధ్యత నాదే అనేది కలమట వెంకటరామన్ తెలుస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ వెంకటరామన్తో వెంకటరామన్ 99 టీవీ శ్రీకాకుళం. జిల్లా అధ్యక్షుడికి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏదైతే పాతపట్నం నియోజకవర్గం సంబంధించి పాతపట్నంలో తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా అయితే కలమట వెంకటరమణ అంటే కలమట వెంకటరమణకి ఎవరు